నమస్తే అండి అందరికీ. ఇదిగా అండి శీతాకాలం వెళ్ళిపోవడంతో అన్ని రకాల తామర పువ్వుల చెరువులు కూడా మళ్ళా గుట్టలుగా విచ్చుకున్నాయన్నమాట. అంటే తెల్ల తామర, ఎర్ర తామర, లక్ష్మీ తామర కూడా మళ్ళీ అన్ని చెరువులు చాలా ఎక్కువ పువ్వులు పూసినాయి అన్నమాట అండి. అంటే శీతాకాలం ఈ పువ్వులు పుయ్యవండి. శీతాకాలం అంతా కూడా ఈ పువ్వులు చాలామంది అడిగారు కానీ ఇవి ఎవరికి పంపించడానికి దొరకలేదన్నమాట. శీతాకాలం వెళ్ళడంతో అంటే ఈ మార్చి 15వ తారీఖు నుండి కూడా ఈ పువ్వులు మళ్ళీ మనకి అందుబాటులోకి వచ్చినాయండి. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే పంపిస్తామన్నమాట. మీకు 108 అట్లా కావాలనుకుంటే పూజగడికి కానీ లేదా నోముల దగ్గరికి కానీ కావాలనుకుంటే కాల్ చేయండి. ఎర్ర తామర, తెల్ల తామర, లక్ష్మీ తామర 3 రకాలు కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఇంకా కలవ పువ్వులు కూడా తెల్ల కలువలు, ఎర్ర కలువలు కూడా మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయన్నమాట. అంటే ఈ తామర పువ్వులు అయితే శీతాకాలం దొరకవు కానీ కలువ పూలు అయితే మన శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం 3 కాలాలు దొరుకుతాయి. ఈ తామర పూల విషయానికి వచ్చేటప్పటికి మనకి వేసవకాలం, వర్షాకాలం ఈ 2 కాలాలు అందుబాటులో ఉంటాయి. శీతాకాలం మనకి దొరకవన్నమాట. ఇంకా ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏంటంటే ఈ తామర పువ్వుల చెరువుల్ని ఎలా పెంచుతారా, లేకపోతే వాటంతటవే బయలుదేరుతాయా, లేకపోతే గ్రామాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ ఎవరన్నా ఏపిస్తారా, లేకపోతే ఎవరైనా వేస్తారా అనేది ఈ విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారండి. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. తామర పువ్వుల చెరువులు ఎలా వస్తాయనేది తెలుసుకోండి. మా ఏరియాలో ఈ తామర పువ్వుల మొక్కలు 99% కూడా గ్రామాలలో ఉన్న మంచినీటి చెరువుల్లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే వీటి కోసం అవగాహన లేని గ్రామ ప్రెసిడెంట్లు, పెద్దలు కొన్ని చోట్ల వేయిస్తారండి. మరలా వీటి కోసం తెలుసుకున్న కొందరు గ్రామ పెద్దలు కానీ ప్రెసిడెంట్లు కానీ వీటిని చెరువులో లేకుండా పూర్తిగా తీయించేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే మంచినీటి చెరువులో ఇవి అసలు ఉండకూడదు, కానీ మంచినీటి చెరువులోనే ఇవి వేస్తారన్నమాట. ఇవి ఉండడం ద్వారా మంచినీళ్ళు చాలా అంటే చాలా పాడైపోతాయండి. వీటిపైన బ్రతికే నేను ఈ విషయాలు చెప్పకూడదండి. ఇవి ఉండడం ద్వారా నీళ్లు పాడైపోతాయని గట్ట. అందుకే తోటి వ్యాపారస్తులు కూడా నన్ను కొంచెం తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన ఛానల్లో వాస్తవాలను చెప్పాలనే అభిప్రాయంతో ఈ నిజాలు చెప్తున్నాను అన్నమాట. కాబట్టి వీటి కోసం తెలుసుకున్న గ్రామాధికారులు మరలా వీటిని లేకుండా కొన్ని చెరువుల్లో చేసేస్తారన్నమాట. అయితే అన్ని మంచినీటి చెరువుల్లోనూ ఇలా గ్రామాధికారులే వీటిని వేయిస్తారా అంటే లేదండి. ఇప్పుడు నేను చెప్పే నిజాలు కొన్ని గ్రామాధికారులకు కూడా తెలియవన్నమాట. అదేంటంటే కొన్ని చెరువుల్లో ఇలా ఆకులు కోసుకుని బ్రతుకుతారు, పువ్వులు తీసుకుని బ్రతికే వీళ్ళే గ్రామాధికారులకి కానీ గ్రామ ప్రెసిడెంట్లకు కానీ తెలియకుండా సీక్రెట్గా ఒక 2 బార్ల ఉన్న దీని ఏరుని తీసుకెళ్ళి వేసేస్తారన్నమాట. నైట్ టైం గట్ట తెలియకుండా, ఎవరికి తెలియకుండానా. ఎందుకంటే వీళ్ళ స్వార్థం వీళ్ళదండి. వీళ్ళు పువ్వులు అమ్ముకోవడానికి లేదా ప్రతిరోజు కూడా ఎక్కువగా పువ్వుల కంటే కూడా వీళ్ళు ఆకులు కోసుకుని ఎక్కువ బ్రతుకుతారండి. ప్రతిరోజు వ్యాపారం ఉంటుంది, అది మాంసం కొట్లకి వేస్తారన్నమాట. కాబట్టి ఈ చెరువులు లేకపోతే వీళ్ళకి జీవనాధారం ఉండదు. కాబట్టి లేదా చెరువులకి లీజుకి తీసుకోవాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. ఆ లీజు చెల్లించలేరు. కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న పంచాయతీ చెరువులు, మంచినీటి చెరువులు కానీ లేదా దోళ్ల చెరువుల్లో కూడా ఈ పట్టుకెళ్ళి ఏరిని సీక్రెట్గా వేసేస్తూ ఉంటారన్నమాట. అది బ్రతికిందంటే బయదెళ్ళి చాలా వేగంగా చెరువంతా కూడా వ్యాపించేస్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇందులో ఉన్న ఆకుని మేము కోసుకుంటామండి, ఆ ఆకు ఉండడం ద్వారా నీళ్లు పాడైపోతాయి కానీ మీకు ఉపయోగం ఉండదని ప్రెసిడెంట్ని అడిగి వీళ్ళు మళ్ళీ వీటిని కోసుకుంటూ ఉంటారన్నమాట. కొన్ని ఊర్లో ప్రెసిడెంట్లు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఇంతని వీళ్ళకి ఈ చెరువుని అమ్మేయడం జరుగుతుందన్నమాట. పువ్వులు కోసుకోండిలా, ఆకులు కోసుకోండిలా. కొంతమంది ప్రెసిడెంట్లు అయితే ఆకులు కోసుకోండి కానీ పువ్వులు కోసుకోవద్దని కొందరికి ఇస్తారు. కొంతమంది ప్రెసిడెంట్లు ఏమో అసలు దిగనవరు, ఏమైనా సరే మంచినీళ్ళ చెరువులో దిగొద్దని ఆఫ్ చేసేస్తారు. అంటే అనేక రకాల అధికారులు ఉంటారు కదండి, అక్కడ వాళ్ళ ఇష్టాన్ని బట్టి పోతుందన్నమాట. అయితే ఈ చెరువుల్లో ఈ విధంగా 2 విధాలుగా ఈ చెరువుల్లో ఈ తామర అనేది వస్తుందన్నమాట. ఒకటి అవగాహన లేని గ్రామాధికారులు వేయించడం, లేదా గ్రామాధికారులు తెలిసి వీటిని శుభ్రంగా క్లీన్ చేయించేసినా కూడా వాళ్ళకి తెలియకుండా మళ్ళా వీళ్ళు పట్టుకెళ్ళి వీటి యొక్క వేర్లు వేసి చేయడం జరుగుతుందన్నమాట. ఇదిగో చూడండి, ఈ చెరువుని ఎవరికో కొత్తగా వేసారన్నమాట వేరు. అయితే ఇది ఇప్పుడే బయలుదేరింది కదా. ఈ పెద్ద చెరువు అండి ఇది. ఈ చెరువు అంతా పాకడానికే కనీసం 1 సంవత్సరం కాదు కదా, 6 నెలలు కూడా పట్టదనమాట. ఒక 2-3 నెలల్లోనే ఈ చెరువు అంతా కూడా వ్యాపించేస్తుంది. ఇదిగో చూడండి, ఇంత పెద్ద చెరువులో ఆ మూల ఎవరో
ఈ తామర పువ్వులు టోపర్ పట్టుకొచ్చి వేసారనమాట. అప్పుడు ఇది బయలుదేరింది, చిన్న బొట్టు వచ్చింది. ఈ పెద్ద చెరువు అంతా కూడా ఒక 2-3 నెలల్లోనే మొత్తం కూడా ఇది పాకేసి మొత్తం తామర పువ్వుల చెరువు అయిపోద్ది అనమాట. ఓకేనండి, మరి ఈరోజు తామర పువ్వుల చెరువులు ఎలా వస్తాయనేది అనేక విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.